ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినం మనకిచ్చి ఆయన సన్నిధిలోనికి నడిపించినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయంలో ప్రభు మర్మయుక్తంగా వ్రాసి ఉంచినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఆత్మ సందేశాలు మనకి ఉంచాడు. ఇవి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మానుసారముగా మనం పొందుకోవలసినటువంటి లక్షణాలు, ఆత్మీయంగా మనం సిద్ధపడవలసినటువంటి సిద్ధపాటును గూర్చిన విషయాలు, పెండ్లి కుమార్తె సంఘంగా మన జీవితాన్ని మలుచుకోవలసినటువంటి విషయాలు, అనేకమైన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడటం మనం చూస్తున్నాం. చాలా వరకు ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటానికి ఒప్పుకోరు, ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే ఇందులో రకరకాల తెగుళ్ళు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అని ఏవేవో సాకులు చెప్తారు. కానీ ఇందులో మన ఆత్మీయ శ్రేయస్సుకు కావలసినటువంటి అద్భుతమైన సందేశాలు ఉన్నాయి. మనం వాటిని చదివి ధ్యానించి మనం ఆయన రాకడ వరకు సిద్ధపడాలి అనే ఆలోచన బహు కొద్ది మందిలో మనం చూస్తాం. కానీ దేవుడు తన యొక్క మహాకృపను మనకిచ్చిన కారణంగా ఈ కరోనా వైరస్, ఈ లాక్డౌన్ కాలంలో ప్రభు మనందరినీ ప్రేమించి సమయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిగా ఇలానా ఈ ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యతను ప్రభు మనకిచ్చాడు. ఆయన తెరచిన ద్వారాన్ని బట్టి ఆయనకే స్తుతి వందనాలు. అలానే శ్రద్ధగా ప్రతి దినం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నందుకు వింటున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లరా, ఇక మనం ధ్యానాంశంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము తీసుకుని ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. శ్రేష్టమైన ఈవులు మాకు ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన అనుభవాలలో నడిపించే మా ప్రభుడు, మా జీవన విధానంలో మాకేది అవసరమో, ఏది మా ఆత్మీయ శ్రేయస్సుకు మేము పొందుకొనవలనో అన్నీ మాకిచ్చి ఆ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి మా జీవన విధానాన్ని మీరు ప్రతి దినము
ప్రభువా ఎరిగి ఆ జీవన విధానంతో నింపి నడిపిస్తున్న రీతిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ఈ ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయంలోని 8వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు వ్రాసి ఉంచబడినటువంటి ఈ ఆత్మీయ మర్మాన్ని మేము ధ్యానిస్తుంటుండగా ప్రభువా మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోమని, ఆ ధ్యానం మా ఆంతర్యములలో ప్రభువా స్థిరపడినట్లు, నీ వాక్యాన్ని మరింత లోతులోనికి మేము ధ్యానించినట్లు మీ కృపను చూపమని, అందులో మీరు దాసి ఉంచిన మర్మములను ప్రభువా మాకు బయలుపరచమని, తద్వారా మా జీవన విధానంలో మా ఆత్మీయ అనుభవాలలో మరిన్ని తేజోవంతమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు మేము అనుభవించడానికి మీ కృప దయచేయమని, అంతవరకు మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపలోనే పెంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథంలోని మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము ధ్యానిస్తుండగా మాతో ఉండమని, మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసి మర్మయుక్తమైన అనేక అంశములు దాగి ఉండగా అవి మాకు వివరించుమని, త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుడు తన సంకల్పాన్ని తగిన కాలంలో తగు రీతిలో జరిగించే దేవుడు అని మనకు తెలుసు. ఆయన ఏ కార్యము చేయ తలపెట్టినా దానికి ఒక సమయాన్ని ప్రభు ఏర్పరుస్తూ ఉంటాడు. ఆ సమయానుకూలంగా, ఆ సమయాన్ని బట్టి ఆయన తన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. అలానే ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మర్మయుక్తమైన సందేశాలు మనకు ఇస్తూ ఉన్నప్పుడు సమయము అనే మాటను కూడా ఆయన వాడాడు. కనుక పిల్లరా, ఈ సమయం ప్రభు మనకి ఇచ్చాడు కనుక ఈ సమయం మనం ఎరిగి జీవించవలసిన వారు వింటున్నాం. ఆయన తన దాసులకు ప్రవక్తలకు సువార్త ప్రకారము దేవుని మర్మములు వివరిస్తూ సమాప్తము అనే మాట 7వ వచనం ఆఖరు భాగంలో వాడాడు. ఏ మర్మయుక్తమైన ఆత్మీయ సందేశాలు, వర్తమానాలు తన ప్రియమైన సంఘానికి అవసరమో వారికి అవన్నీ ఒకదాని వెంబడి ఒకటి అందించి, తద్వారా ఆ సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాలు మనకి బోధించబడుతూ ఉన్నాయి. వీటిని మనం గ్రహించాలని దేవుని ఉద్దేశం. మీరు చూసినట్లయితే పిల్లరా, 5వ అధ్యాయంలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఆ గ్రంథాన్ని, ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడైన వారు ఎవరు అని ఒక బలిష్ఠుడైన దేవదూత అడిగినప్పుడు ఎవరు సమాధానం ఇవ్వని కారణంగా ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు లేడు అని యోహాను మనసులో తీవ్రమైన ఆందోళనతో నింపబడి ప్రభు భూలోకంలో చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య, దాని ఫలితము, తద్వారా మానవులలో కలిగినటువంటి అనేక ఆశీర్వాదకరమైనటువంటి సంభవాలు, ఇవన్నీ ఆయన ఒక్కసారి ఆలోచించుకొని ఆయన శిలువ మరణము ద్వారా మానవాళికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ సందేశాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇక ఆ ముద్రలు విప్పబడకపోతే ప్రభు చేసిన మహోత్తరమైన కార్యాలన్నీ వ్యర్థమే అనే ఆలోచనకు వచ్చి ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. మీరు గమనించండి, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ సమయంలో
ఒక బలిష్ఠుడైనటువంటి ఆ దేవదూత చెప్పినటువంటి మాటకి పెద్దలలో ఒకడు యోహానును మరి ధైర్యపరిచి యోహానుకు చక్కటి అభయాన్ని ఇచ్చినటువంటి మాటను మనం చూడగలుగుతాం. దావీదు గోత్రములో అద్భుతమైన మాటను వాడాడు అక్కడ. పిల్లరా, ఆ గోత్రములో పుట్టినటువంటి యూదా గోత్రపు సింహం అనే మాటను కూడా అక్కడ వాడాడు. దావీదుకు చిగురైన అనేటువంటి ఆ నూతనత్వాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేసి ఆ గ్రంథాన్ని గురించి మరి అనేక మర్మాలు మనకు అక్కడ బయలుపరిచాడు. పిల్లరా, ప్రభు ఆ గ్రంథాలు లేక ఆ యొక్క ముద్రలు విప్పడం మనం చూసాం. అలా విప్పి ఏ ఏ మర్మయుక్తమైన విషయాలు ఆ ముద్రలలో ప్రభు దాచి ఉంచాడో అవి వివరిస్తూ వచ్చాడు. ఆ వివరణ మనం విన్నాం. అలానే పిల్లరా, 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు పట్టుకొని ఊదడానికి సిద్ధంగా ఉన్న 7 దేవదూతలు కూడా మనకు ప్రత్యక్షమయ్యారు. పిల్లరా, ఇవన్నీ అందులో కొనసాగింపుగా మనం చూస్తున్నాం. ఈ శ్రమల గ్రంథంలో మానవాళికి దేవుడు నిర్ణయించినటువంటి ఆ శ్రమలు ఏ రీతిగా ఒకదాని వెంబడి ఒకటి మానవాళికి మరి అవి ఎదురుపడుతూ ఉన్నవో ఆ విషయాన్ని మనకు వివరించాడు. కాబట్టి పిల్లరా, ఇంతవరకు 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు పట్టుకొని ఉన్నటువంటి దూతలు ఊదడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట మనం చూసాం. 8వ అధ్యాయము 6వ వచనంలో అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. నిజానికి 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధ గంట సేపు నిశ్శబ్దం అన్నాడు. ఆ తదుపరి అక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు 7 దూతలు బూరలు పట్టుకొని ఉన్నటువంటి ఆ దూతలు ఊదడానికి సిద్ధంగా ఉన్నట్టు చూసాం. అంటే 7వ ముద్రలో 7 బూరలు మర్మం దాగి ఉంది. మీరు గమనించండి. 7వ ముద్రలో 7 బూరల మర్మం దాగి ఉంది. ఇప్పుడు మనం 6 శబ్దాలు లేక ఆ బూరల యొక్క శబ్దాలు మనం విన్నాం. ఇక 7వ బూర ఊదవలసి ఉంది. ఈ 7వ బూర ఊదడానికి మధ్యలో అంటే 6 బూరలు అయిపోయిన తర్వాత ఊదటం అయిపోయిన తర్వాత 7వ బూర ఊదడానికి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభు ఏర్పరిచాడు. ఏమిటి కార్యక్రమం అంటే మరి 10వ అధ్యాయాన్ని కూర్చున్నటువంటి ఆ విషయం, అలానే పిల్లరా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మరి 13 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు ఆయన వివరించి ఇక 7వ ఆ బోర ఊదగానే 7 ఉగ్రతా పాత్రలు పట్టుకొని సిద్ధముగా ఉన్నటువంటి 7 దూతలు మనకు కనపడతారు. అది ఎక్కడ అంటే 16వ అధ్యాయం చూద్దాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. 7వ దూత మరి ఆ బోర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాల్లో ఈ సంభవాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మర్మయుక్తమైన విషయాలు, దేవుడు జరగబోయే విషయాలు ఒక చిన్న పుస్తకంలో రాసి పెట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంతవరకు జరిగినవన్నీ మనకు వివరించబడ్డాయి, ఎంతవరకు బయలుపరచబడిన విషయాలు మనకు వివరించబడ్డాయి. వాటిని మనం ధ్యానించుకుంటూనే వచ్చాం. ఒకదాని వెంబడి ఒకటి వాటిని మనం ధ్యానించుకుంటూనే వచ్చాం. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ పాసేజ్లో
దేవుడు ఈ గ్రంథాన్ని కూర్చిన విషయాలు మనకు బోధిస్తున్నాడు. అంటే ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఆ ముద్రలు ఆ గ్రంథానికి కొనసాగింపు ఇది అని మనం గుర్తించాలి. ఎందుకంటే మీరు గమనించండి, 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట వ్రాశాడు. ఏమిటి ఆ మాట అంటే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశ్రయుడు వాని కుడి చేత చూచితిని అన్నాడు. అక్కడ ఆ గ్రంథాన్ని విప్పడానికి మరి చాలా ప్రయాస కలిగినట్టు మనం గమనిస్తున్న పిల్లరా. అక్కడ మీరు చూడండి, ఈ గ్రంథాన్ని విప్పమని ఒక మాట అక్కడ వినబడింది. ఒక్కసారి చూడండి, 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకముందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుడికైనను చూచుడికైనను ఎవనికైనా శక్తి లేకపోయిను. పిల్లలు మీరు గమనించండి, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేకపోయింది. అప్పుడు యూదా గోత్రపు సింహమని దావీదుకు మరి చిగురైన ఆ ఒక చక్కటి మాట పదజాలం అక్కడ వాడబడింది. యోగ్యుడు ఉన్నాడు అనేటువంటి ఓ చక్కటి సంభవాన్ని ప్రభు అక్కడ ఏర్పరిచాడు. దాన్ని బట్టి ఈ కార్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాలలో వ్రాయబడి ఉన్న విషయాలు బయలుపరచబడ్డాయి. ఒకదాని వెంబడి ఒకటి మనకి వివరించబడింది. వివరణ మనం చూసుకున్నాం. తద్వారా మన జీవన విధానంలో కావలసినటువంటి మార్పుల గురించి మనం తెలుసుకున్నాం. అలా మనం ప్రార్థిస్తున్నాం, చక్కటి ఆత్మీయ అనుభవాలు మనకు కావాలని. ఇంతలో ఒక తెరవబడిన ఒక చిన్న పుస్తకం మధ్యలోకి వచ్చింది. అది 7 శబ్దాలు అక్కడ మరి వినబడ్డాయన్నాడు యోహాను. 10వ అధ్యాయంలో మరి 3వ వచనం చూస్తే 3-4 వచనాల్లో సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని అన్నాడు. అంటే ఇక జరగవలసినవి ఈ పుస్తకంలో ఉన్నాయి. అవి ఏమిటి విషయాలు అనేటప్పటికీ ఆ 7 ఉరుములు ఉరుముట ద్వారా ఆ ఉరుముల శబ్దాన్ని బట్టి జరగబోయే శ్రమల యొక్క తీవ్రత ఎంతో యోహాను విన్నాడు. ఉరుములు విన్నాడు. ఆ ఉరుములలో దాగి ఉన్నటువంటి ఆ శ్రమల వివరాలు మాత్రం యోహాను రాయటం మొదలుపెట్టేటప్పటికి ప్రభు చెప్పాడు, వ్రాయొద్దు, ముద్ర వేయి, నువ్వు రాయొద్దు అని ఆయన్ని ఆపేశాడు. ఎందుకంటే ఈ సంభవాలు సంగతులు కడవరి దినాల్లో కడవరి కాలంలో జరగాలి అని దానియేలుకు కూడా ప్రభు చెప్పాడు. దానియేలు, నీవు ముద్ర వేయి, నువ్వు విషయాలు వ్రాసావు, బాగానే ఉంది, ముద్ర వేయి. ఇప్పుడు అవి వివరించబడకూడదు, బయలుపరచబడకూడదు అన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకవేళ మీరు చూస్తే, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పెను. అవును పిల్లరా, ఇది కడవరి గడియ. కడవరి దినాలలో సంభవించే సంభవాలను గూర్చిన విషయాలు ఆయన చెప్పి వ్రాయించి ముద్ర వేసేసి ఉంచాడు. వాటిని తెరవద్దు, ముద్రించు అని సూచాయిగా ఒక విషయం చెప్పాడు. ఏమని?
చాలామంది నలుదిశలా సంచరిస్తారు తెలివి కొరకు, వారి యొక్క జీవన విధానం కొరకు నలుదిశలా. అవును పిల్లరా, ఈ గ్లోబలైజేషన్ అనేటువంటి కార్యక్రమం మరి మొదలైన తర్వాత మన దేశం నుంచి అనేక వేల మంది, వేల కొలదిగా ఆయా దేశాలలో విద్యను అభ్యసించడానికి మరి ఆయా దేశాలు వెళ్ళిన వాళ్ళు మనం చూస్తాం. ఈ విద్య వారు అభ్యసించిన కారణంగా వారి ఉద్యోగ క్రమంలో వారు ఎక్కడెక్కడైతే విద్యను అభ్యసించారో ఆయా స్థలాల్లో వారి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్పిన మాటను బట్టి మనం చూస్తే ప్రపంచంలో నలుదిశలా మనుషులు సంచరిస్తారు జ్ఞాన సంపాదన కొరకు అన్న మాట నెరవేరింది. అయితే ఆ ముద్రలు విప్పబడాలి. ఇంకొక మాట కూడా మనం చూస్తాం. దేవుడు 9వ వచనంలో కూడా ఒక మాట రాశాడు. 8 కూడా కలిపి చదువుకుందాం. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలిన వాడా వీటికి అంతమేమి అని నేను అడగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి. అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. కాబట్టి ఆ ముద్ర వేయబడిన సంగతులు మనకు అర్థం కాకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆ ముద్ర వేయబడిన సంగతులు ఈ చిన్న పుస్తకంలో రాయబడి ఉన్నవి అని మనకు అర్థమవుతుంది. ఏ విషయాలైతే ముద్రించబడి మరుగుగా పెట్టబడినాయో అవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. ఏ విషయాలు అందులో ఉండవచ్చు? ఇందులో ఈ గ్రంథంలో, చిన్న గ్రంథంలో, ఈ చిన్న పుస్తకంలో ఏ విషయాలు ఉండవచ్చు అంటే, మనం ధ్యానాంశం ఎక్కడ మనం ధ్యానిస్తున్నాం అంటే 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 10వ అధ్యాయం తర్వాత ప్రార్థన గ్రంథంలో మర్మయుక్తమైన విషయాలు ఏ అధ్యాయం వరకు రాసి ఉన్నాయంటే చూడండి, మర్మముతో కూడుకున్న విషయాలు 19వ అధ్యాయం వరకు రాయబడి ఉన్నాయి. 20వ అధ్యాయంలో అపవాదిని బంధించడం, 21లో నూతన సృష్టి ఇవి జరగటం, 22లో మరి ఆ యొక్క పరలోక పట్టణాన్ని గురించి, మహిమరాజ్యాన్ని గురించినటువంటి వివరాలు ఉంటాయి. కాబట్టి పిల్లరా 11వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, అలానే 15, 16, 17, 18, 19 అధ్యాయంలో ఏ మర్మయుక్తమైన విషయాలు దాచబడి ఉన్నవో అవన్నీ ఈ పుస్తకంలో రాయబడి ఉన్నవి అని మనం గ్రహించాలి. ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. ఇది విప్పబడిన పుస్తకం. ఈ పుస్తకం విప్పబడింది. 7 ముద్రల గ్రంథం ముద్రించి ఉన్నట్టు లేదు. ఇది తెరవబడింది. కాబట్టి ఇందులో వ్రాయబడిన విషయాలు మానవాళికి చాలా అవసరం. జరగబోయే విషయాలు, లోకం మీదకి రాబోయే విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుని వాటిని ధ్యానించడం ద్వారా మనం అనేక విషయాలు గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. మనలో మనం ధ్యానాంశాలను చూస్తే ప్రార్థన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలోకి మనం వస్తే అక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనువని చెప్పుట వింటిని. నువ్వు అది తీసుకో. ఆ దూత చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని, విప్పబడి ఉన్నటువంటి ఆ చిన్న పుస్తకాన్ని నువ్వు తీసుకో అన్నాడు. సరే, ఈ చిన్న పుస్తకాన్ని గురించి ఇంకొక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో, జకరియా గ్రంథంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఇందులో ఏం రాయబడి ఉందో. 5వ అధ్యాయం మనం ఒకవేళ చూస్తే జకరియా 5వ అధ్యాయం కొన్ని 2-3 వచనాలు చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఎగిరిపోవు పుస్తకం నాకు ఒకటి కనబడెను.
నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. అంటే ఈ చిన్న పుస్తకంలో ఏముంది అంటే శాపం ఉంది అనేటువంటి మాట మనకు అర్థమైతే ఉంది. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి, అందులో వ్రాసి ఉన్నటువంటి విషయాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు. రెండో ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. పిల్లరా, ఇందులో కొన్ని అబద్ధ ప్రమాణాలు చేసేవాళ్ళు ఉన్నారు. నిన్న మనం ఒక ప్రమాణం గురించి చూసాం. ఏం చెప్పాను మీకు? ప్రమాణంలో అబ్రహాము సొదొమ రాజును ఓడించి తిరిగి తన యొక్క స్థలానికి వచ్చినప్పుడు ప్రభు ఒక గొప్ప విషయాన్ని అక్కడ మనకు రాసి ఉంచాడు. యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రభు యొక్క కృపను బట్టి ఒక అద్భుతమైన సంభవాన్ని అక్కడ ఏర్పడి ఏంటంటే ఆరాధన, స్తుతి ఆరాధన జరిగింది. ఈ ఆరాధన జరిగినప్పుడు మరి ప్రభువుని ఎంతగానో వారు గణపరిచినట్టు ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూడగలిగాం. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. షాలేము రాజైన మెల్కీసెదకు అక్కడ మనకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మనము ఒక ప్రవచనాన్ని, ఒక ప్రమాణాన్ని మనం చూసాం. ఆ ప్రమాణం ఏంటంటే మరి చూడండి, నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసేదని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనక ఆకాశమునకును భూమికిని సృష్టికర్తకు సర్వోన్నతుడకు దేవుడైన యెహోవాను నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని ఎదుట ప్రమాణం చేశాడు. పిల్లరా, ఇది నిజమైన నిబంధన, ఇది నిజమైన ప్రమాణం. కానీ కొంతమంది అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. దొంగలు అనేటువంటి మాట అక్కడ వాడాడు. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ అబద్ధముతో కూడుకున్నటువంటి ఆ మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాన్ని బోధిస్తూ ఉంటారు. అబద్ధాన్ని వారు అనేకులకు తెలియపరుస్తూ వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అందువలనే దొంగల ఇండ్లు అన్నాడు. నా మనబట్టి అబద్ధ ప్రమాణం చేసే వారి ఇండ్లు అన్నాడు. ఇలా వారి యొక్క ఇళ్ళు, వారి దూలాలు, రాళ్ళు అన్నీ నాశనం చేయబడతాయి అన్నాడు. అంటే పిల్లరా, ఆ చిన్న పుస్తకంలో ఏమి రాయబడి ఉన్నదంటే మనకి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. శాపము, వారి మీదకి రాబోయేటువంటి ఆ శ్రమను గురించి వ్రాసి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ చిన్న పుస్తకము తీసుకొని మనం చెప్పుట వింటిని. ఆ పుస్తకాన్ని తీసుకొని ప్రభు ఇంకా ఏమి చేయమని చెప్పాడంటే, నువ్వు దాన్ని తీసుకొని మళ్ళా చూడండి 9వ వచనం, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకేమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము. నాకు పుస్తకం ఏమని అడిగితే ఆయన అంటాడు, పుస్తకం ఇవ్వటమే కాదు, దీన్ని తినివేయి అని చెప్పాడు. అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. పిల్లలు గమనించండి, ఈ పుస్తకం నువ్వు తిను, నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది. ఒకవేళ అందులో ఆ మధురం ఆ నోటికి మధురమే. ఈ విషయాన్ని చాలా జాగ్రత్త చెప్పినాడు. కడుపుకి చేదు అన్నాడు. పిల్లరా, మనం గమనించాలి, శ్రమైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైనా మనం అనుభవిస్తున్నప్పుడు అది చేదే. దాని ఫలాన్ని మనం చూసినప్పుడు అది తీపిగానే ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ అద్భుతమైనటువంటి మాటలు అందులో వ్రాయబడి ఉన్నాయి. అందులో వ్రాయబడిన మాటలను బట్టి
శాపము శ్రమ అన్నాడు జకరియా. పిల్లలు మీరు గమనించండి, ఏమి వ్రాయబడి ఉంది, ఏముంది అందులో అని మీరు చూస్తే మనకి యెహెజ్కేలు గ్రంథంలో కొంచెం స్పష్టత మనకి ఇచ్చాడు. అందులో ఏమి రాయబడి ఉందో ఆ స్పష్టత మనకు కొంతవరకు ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తే, నరపుత్రుడా, చక్కగా చూడండి, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. జకరియా గ్రంథంలో శాపము అని అన్నాడు. ఇక్కడ ఏం రాయబడింది? మనోదుఃఖము, మహావిలాపము, రోదన అనేవి ఉన్నాయి అన్నాడు. పిల్లరా, ఆ పుస్తకంలో ఉన్న విషయాలు ఇవి. పుస్తకం విప్పబడి ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది అందులో శాపమునకు చెందినటువంటి విషయాలు రాయబడి ఉన్నవని. అయితే మరి ఇక్కడ మనం 3వ అధ్యాయంలో చూస్తే, మరియు ఆయన నాతో ఏలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పాడు. నేను నోరు తెరవగా, యెహెజ్కేలు అంటున్నాడు, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. చూడండి పిల్లరా, నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. అది నా నోటికి తేనెవలే మధురము మధురము. అద్భుతమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి మన జీవితాల్లో. పిల్లరా, దేవుని మాటలు అద్భుతమైనటువంటి తేనె అనేటువంటి గొప్ప మరి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని మాటలు మధురమైనవి, మాధుర్యమైన మాటలు, జుంటె తేనె ధరల కన్నా మధురమైన మాటలు అని ఆయన మాటల్ని మనకు వివరించాడు. ఆ చిన్న పుస్తకంలో మరి రాయబడిన విషయాలు నువ్వు తిను, నీ నోటికి తీపిగా ఉంటుంది, నీ కడుపుకు చేదుగా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు బయలుపరిచినప్పుడు, బోధించినప్పుడు మరి యోహాను దాన్ని తిన్నాడు. పిల్లరా, అవును, ఈ దినాల్లో మరి ప్రభు మాట ఒకంత మనకి చేదుగా ఉంటుందేమో. దేవుని మాట ఆశ్చర్యకరమైన మాట, మన జీవన విధానాన్ని మార్చివేసే మాట. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవి మనకు కావలసినటువంటి మేలులతో నింపే మాటలు, అవి మనకు కావలసిన మేలైన ఆత్మీయ జీవితాన్ని మనకి ఇచ్చే మాటలు. అది నేను తినగా కడుపుకు, నోటికి చేదుగా ఉంది కానీ కడుపుకు తీపి అన్నాడు. కానీ ప్రార్థన గ్రంథంలో నోటికి చేదుగా ఉంది, నోటికి తీపిగా ఉంది కానీ కడుపుకు చేదు అన్నాడు. చూడండి, మరి 9వ వచనం చదువుతున్నాను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును అన్నాడు. నువ్వు తిను, కడుపుకి చేదుగానే ఉంటుంది, కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును. ఈ తేనెవలే అనే మాటలో ఆ జీవం ఉంది పిల్లరా. మనకు కావలసినటువంటి రుచి అందులో దేవుడు ఉంచాడు. మన ఆత్మీయ క్షేమానికి, మన ఆత్మీయ ఎదుగుదలకు ఏ ఆత్మీయ సందేశం అవసరమో అది అందులో వ్రాసి ఉంచాడు. యెహెజ్కేలు మరి ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనం చూస్తే ప్రభు ఇక్కడ ఒక మాట రాసి ఉంచాడు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే మన జీవితానికి దేవుని మాటలు ఎంత ఉపయుక్తమైన మాటలో అక్కడ వివరించబడుతూ ఉంది. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని
నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. ఒక చిన్న పుస్తకపు చుట్ట వ్రాయమంటున్నాడు దేవుడు. పిల్లరా, ఆనాడు ఇర్మియా కాలములో దైవాజ్ఞ అవి రాయి. దేవుని నేను చేసినటువంటి క్రియలు, వాళ్ళు ఏ రీతిగా వారు ప్రవర్తించారో, ఏ రీతిగా వాళ్ళ జీవన విధానం ఉందో అవన్నీ అందులో వ్రాసి ఉంచు అన్నాడు. పిల్లరా, యెహెజ్కేలు గ్రంథం మనం చూసినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. తేనె వలె మధురముగా ఉండెను. ఈ తేనె వలె మధురముగా ఉండేవి దేవుని యొక్క మాటలు. ఇర్మియా ఓ సందర్భంలో అంటాడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంగా చూస్తే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు అద్భుతంగా అంటాడు. నీ మాటలు నేను భుజించాను, దొరకగా నేను భుజించాను. అవి నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాయి. లేదా దేవుని మాటలు ఆశ్చర్యకరమైన మాటలు. మన జీవన విధానంలో మనకు అవసరమైనటువంటి తీపైన మాటలు, మేలైన మాటలు. అదే చూడండి, కీర్తనగాడు అంటాడు 119వ కీర్తన 111వ వచనం చూస్తే, నీ శాసనములో నాకు హృదయానందకరములు. నీ శాసనములు నాకు హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి. నిజమే, దేవుని మాట శుభకరమైన ఆనువాలు మనకిస్తుంది. ఆ చేదు తీసివేయబడి మాధుర్యమైన మాటలు ఆ మాటలలో ఉంటాయి. అందుకే అన్నాడు, నీ కడుపుకి నీ నోటికి అని 2 విషయాలు చెప్పాడు. నోటికి తీపిగా ఉంటుంది, కడుపుకు చేదుగా ఉంటుంది. దేవుని మాట అద్భుతమైన మాట. మనం ఈ దినాల్లో పొందుకోవాల్సి ఉన్నాం పిల్లరా. ఈ మాటను పొందుకోవడం ద్వారా దైవ కార్యాలు మనలో జరగాలి. దేవుని వాక్యాన్ని తింటే మన నాలుకకు కావలసిన రుచినిస్తుంది ఈ వాక్యం. చూడండి, 119వ కీర్తనలో 103వ వచనంగా చూస్తే ఇక్కడ అంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని మాటలు, ఆ మాటలలో ఏవైనా ఉండనివ్వండి, శ్రమ ఉండనివ్వండి, వ్యాధులు ఉండనివ్వండి, దుఃఖం ఉండనివ్వండి, ఆనందం ఉండనివ్వండి, సంతోషం ఉండనివ్వండి, ఏవైనా సరే దేవుని మాటలు ఏ మాటలైనా మనకి అవి జిహ్వకు నాలుకకు ఎంతో మాధుర్యంగా ఉంటాయట, మధురంగా ఉంటాయట. అలా ప్రియులరా, ఆ మధురమైన మాటలు మన నోటికి తేనె కంటే తీపిగా ఉంటాయన్నాడు. ఈ తీపైన మాట నేటి సంఘానికి అవసరం. ఆ తీపైన మాటలో అది శ్రమైనా తీపిగానే మారిపోతుంది. ఈ కడవరి దినాల్లో దేవుని మాటలు మన ఆంతర్యానికి కావలసిన మాటలు, మనకు మేలైన మాటలు కావాలి. ఆ మాటలు యేసు మాటలలో ఉన్నాయి. అవి పిల్లరా, అవి ఏవైనా మనకి మాధుర్యాన్ని ఇచ్చే మాటలు, మధురమైన మాటలు, మన జీవన విధానానికి ఎన్నో అద్భుతమైన సంగతులు నేర్పే మాటలు. దేవుని మాటలు విస్తారమైనటువంటి మాటలు. ఆయన ఇచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను అని కీర్తనగాడు అంటాడు. అవును పిల్లరా, దేవుని మాటలు మనకి సంతోషాన్ని ఇచ్చే మాటలు, దేవుని మాటలు మనకు ఆనందాన్ని కలిగజేసే మాటలు, ఆయన మాటలు మనకు కావలసిన మాధుర్యాన్ని పంచే మాటలు. చూడు పిల్లరా, కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆయన అంటాడు, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. ఆ మాటలు, ఆ చిన్న పుస్తకంలో వ్రాయబడినటువంటి మాటలు విప్పబడి ఉంది కనుక ఆ పుస్తకం ఏమి వ్రాయబడి ఉందో తెలుస్తుంది. ఆ విషయాన్ని జక్కరయ్య చెప్పాడు, అందులో శాపం ఉందని.
దేవుని మాట తినటం కానీ నేర్చుకోగలిగితే అది చేదైనా తీపిగానే మారిపోతుంది, అది శాపమైన దీవెనగానే మారిపోతుంది. ఆయన మాటకు లోబడితే అవన్నీ మన జీవితానికి మాధుర్యాన్ని పంచుతాయి. కనుక పిల్లరా, ఈ కడవ దినాల్లో మనం ఆ మాధుర్యాన్ని పంచుకునే వారంగాను పంచే వారంగాను ఉండాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఓ మాట అంటాడు, 16వ అధ్యాయము 24వ వచనం. పిల్లల, సామెతల గ్రంథం దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క వాక్కును గురించి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని మాటలు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు, అవి చేదైనా తీపిగా ఉండే మాటలు, జుంటె తేనె ధారల కన్నా మధురమైన మాటలు ఆ మాటలలో ఉన్నాయి. ఆ మాటలు మధురమైన మాటలు అని చెప్పడంలోనే ఆ ఆత్మీయత దాగి ఉంది పిల్లరా. చూడండి, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 22వ వచనం చూస్తే చూడండి, దొరికిన వారికి అవి జీవము. ఏంటవి? దేవుని యొక్క మాటలు. 20వ వచనంలో, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. ఆ మాటలు దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యాన్నిచ్చే మాటలు అవే పిల్లరా. మన జీవన విధానంలో గొప్ప మార్పులు తెచ్చే మాటలు దేవుని మాటలు. చూడండి, అలానే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని మాటలు పిల్లరా, మనకు ఆరోగ్యాన్నిచ్చే మాటలు, మనకి సత్తువునిచ్చే మాటలు, మన జీవన విధానంలో అద్భుతమైనటువంటి దీవెనతో నింపే మాటలు అని మనం ఎరగాలి. అది శ్రమైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైనా మరి ఏమైనా కానివ్వండి, మధురంగా మార్చింది. మారా జలములను మధురంగా మార్చిన వాడు, ప్రాణాంతక జలములను జీవము కలిగిన జలాలుగా మార్చిన వాడు, మన జీవితాన్ని మార్చివేయగలిగిన వాడు అంటాడు. కనుక ఏ విషయంలో అధైర్యపడక ఆయన మాటలు ఎంత దీవెనకరమైన. చూడండి, 12వ అధ్యాయము 18వ వచనంలో సామెతల గ్రంథంలో 2వ మాట చూస్తే, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. దేవుని మాటలు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు. ఇవి మనం మరవద్దు, ఈ మాటల్ని విడవద్దు పిల్లరా. కాబట్టి అశ్రమైన, దుఃఖమైన, కన్నీరైనా, వేదనైనా దాన్ని మనం స్వీకరించాలి, దాన్ని మనం పొందుకోవాలి. అదే అంటాడు ఇర్మియాలో 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అయ్యో నా ప్రజలు ఎంత వేదన పొందుతున్నారు, నా ప్రజలు కన్నీరు కారుస్తున్నారు, నేను వారిని గూర్చి నేను కన్నీరు కార్చువాడుగా ఉన్నాను. రాబోయే శ్రమ, రాబోయే దుఃఖము, రాబోయే వేదన వారిని ఏ విధంగా కురుంగదీస్తుందో వారందరి విషయంలో ఈయన కన్నీరు కారుస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమై మగును గాక, నా కన్ను కన్నీళ్ల ఓటగా ఉండును గాక. పిల్లరా, అంత శ్రమను తెచ్చే ఆ వేదనకరమైనటువంటి సంగతులు ఆ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మనం వీటిని గుర్తించాలి, వీటిలో మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి పిల్లరా, మన కన్నీళ్లు విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగే జీవితాలు మనకు కావాలి. ఆయన వాక్యానికి లోబడే జీవితాలు మనకు కావాలి. ఇది దేవుని ఉద్దేశం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలోనే 18వ వచనం ఒకసారి చూద్దాం. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. లోకం మీదకి రాబోయే రోదన, ఆ శోధన, ఆ శాపం, ఆ వేదన జ్ఞాపకం చేసుకుని ఇర్మియా కన్నీరు కారుస్తున్నాడు. పిల్లరా, అలా మన జీవితాలలో ఆ కన్నీరు కార్చే బిడ్డలంగా, దేవుని పక్షంగా మాట్లాడగలిగే బిడ్డలంగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన బిడ్డలంగా
మనం సిద్ధం చేసుకోవాలి. లోకం మీదకి రాబోయే శ్రమ మీరు గమనించినట్లయితే అది నేను తిన్నాను, ఆ చిన్న పుస్తకాన్ని నన్ను తినమన్నాడు, నేను తిన్నాను అనేటువంటి మాట అన్నాడు. నేను తినగానే చూడండి 10వ వచనం, అంతలో నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేది, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. ఆ వేదన, ఆ చేదు అనే అనుభవం ఉన్నప్పుడు ఇంకొక మాట వింటా ఉన్నాడు. ఏంటంటే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచనమెత్తి ఈ యొక్క విషయాన్ని నువ్వు మాట్లాడంటున్నాడు. నువ్వు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. నువ్వు ప్రవచించాలి వీరందరికీ జరగబోయే విషయాన్ని. ఇప్పుడు నువ్వు చూసావు కదా, ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, నీకు అది చేదుగా ఉంది కదా, ఆ చేదు ఏమిటో ఎరిగి ఉన్నావు కదా. నోటికి మధురంగా ఉన్నా, నోటికి తీపిగా ఉన్నా, నువ్వు చేదేమిటో నీ లోపల, నీ కడుపులో నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు మరి లోకమంతటికి విషయం తెలియచేయి, నువ్వు ప్రవచించు, తెలియచేయి, ప్రవచించు అంటా ఉన్నాడు. పిల్లరా, ఈ ప్రవచనం ఏంటి అంటే ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయము మరి మనం 30వ వచనం చూస్తే ఈ ప్రవచనం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. పిల్లలు గమనించండి, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయముల నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. గమనించండి, తన మంద మీ స్థలమునకు విరోధముగా గర్జించున్నాడు. ద్రాక్షగానుడు త్రక్కువ అనువలి ఆరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. ద్రాక్ష గానుగును త్రొక్కేవాని వలె, ద్రాక్ష గానుగును త్రొక్కేవాని వలె ఆయన ఆర్భటిస్తున్నాడట. ఇదేందో కొంచెం మనం దీని సంగతి చూద్దాం. ద్రాక్ష గానుగ ఏంటి, త్రొక్కడం ఏంటి అనేటువంటి ఆలోచన ఒకవేళ మనకు రావచ్చు. వస్తే అదేదో యెషయాలో మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం పిల్లలు. ఇది అందుకనే మర్మయుక్తమైన గ్రంథం అన్నాడు యోహాను ఈ ప్రార్థన గ్రంథాన్ని. ఇందులో ఉన్నటువంటి మర్మాలు, ఆ ద్రాక్ష గానుగ అనేటువంటి విషయం మనకి 63వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథంలో ఎలా ఉందంటే, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాత్సేమించ వచ్చుచున్న ఇతడెవడు అనే ప్రశ్నలు మనం విన్నాం. ఆ ప్రశ్నలకు జవాబును వినండి పిల్లరా. నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. అంటే ఈయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మాటను గమనించాలి. రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. ఇంకొక ప్రశ్న, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు అని బట్టలు వెళ్ళి ఉన్నవేమి అని ప్రశ్న వేయబడింది. ప్రశ్న వేయబడితే సమాధానం చూడండి పిల్లరా. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగదొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితే, సహాయం ఇచ్చేవాడు ఒకడును లేకపోయిను, ఆదరించేవాడు ఎవడునూ లేకపోయిను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైను. కోపము కలిగి జనములను త్రొక్కివేసితిని, ఆగ్రహపడి వారిని మత్తెల్ల చేసితిని, వారి రక్తమును నేల పాలు చేసితిని. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాసేమను, యెహోవా స్తోత్రముగాక అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదేమైనా గమనించిన పిల్లరా,
ఆ ఆయన రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడే. గానుగా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ గానుగ త్రొక్కేవాడు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకు ఇటువంటి మాట వాడబడిందంటే పిల్లరా, వీరందరూ కూడా మరి మరలా ఈ ప్రజలందరూ కూడా మరి మరలా ఈ భయంకరమైన వేదనను పొందవలసిన వారే. గానుగ త్రొక్కబడిన పరిస్థితులు, ద్రాక్ష గానుగను గురించిన విషయాలు మన ముందు దేవుడు ఉంచాడు. పిల్లరా, ఈ ద్రాక్ష గానుగ మరి మన జీవితాలలో ప్రభు యొక్క మేలైనటువంటి స్థితిని మనకి జ్ఞాపకం చేస్తుంది. అందువల్లే ప్రభు అంటాడు, నేను ఒంటరిగా భూనివాసులందరి మీదికి ద్రాక్ష గానుగ త్రొక్కువానివలి అనే మాట వాడాడు. పిల్లరా, ఈ ద్రాక్ష గానుగ 63వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఈ ప్రవచనం మనం చూస్తున్నాం. ఒంటరిగా, అవును పిల్లరా, ఆయన సిలువేసినప్పుడు ఎవడు ఆయనకి సాయం రాలా, ఎవడు ఆయన మీద మరి ఆ యొక్క మరి ఆ శ్రమ నుంచి విడిపించడానికి ప్రయాసపడాల, ఎవరు ఆయన జాలి చూడపల. ఆయన మీద అంత వేదనకరమైన మాటలు, బాధకరమైన విషయాలు, ఎంతగానో వేధించారు, బాధించారు. ఆయనను సిలువకు కొట్టారు, మేకులతో సిలువకు బిగించారు, కొట్టారు. పిల్లరా, ఆయన వీపంతా దున్నారు. అందుకని అంటున్నాడు, ఇప్పుడు నేను కోపగించుకొని రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని అంటున్నాడు. అణగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. జాగ్రత్త, ఒకప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత ఈ భూమి తడిచింది. మరి ఇప్పుడు ఆ తడిచిన రక్తాన్ని, ఆ తడిచిన భూమి మీద ఆయన రక్తం మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నా ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా, ఆ రక్తములో కడగబడి పవిత్రపరచబడని కారణంగా ఇప్పుడు అంటున్నాడు, నేను కోపగించుకొని రౌద్రముతో వారిని అణగద్రొక్కితిని అనేటువంటి మాట ఆయన వాడాడు. పిల్లరా, రౌద్రం అనేటువంటి మాట ఆయన ఎంతగా ఆయన మరి ప్రేమ కనపరిచిన ఆ ప్రేమను మనుషుడు నిర్లక్ష్యం చేశాడు కనుక ఈ మాటలు ఆయన వాడవలసి వచ్చింది. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే, పగ తీర్చుకున్న దినము నా మనస్సునకు వచ్చెను. పిల్లరా, ప్రేమ కలిగిన వాడిలో పగ, ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన మనది. ప్రేమ కలిగిన వాడి ప్రేమను మనం అందుకోలేక ఆ ప్రేమ కలిగిన వాడి ప్రేమను మరి తృణీకరించి ఆయనను సిలువకేసి కొట్టిన కారణంగా ఆయన అంటాడు, మరి పగ తీర్చుకునే దినము నా మనస్సునకు వచ్చెను అంటున్నాడు. ఆ శ్రమ, ఆ వేదన ఈ చిన్న పుస్తకంలో వ్రాయబడి ఉంది. కాబట్టి పిల్లరా, నీవు ఆ ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని వారు నాతో చెప్పిరి. అవును, ఈ ప్రవచనంలో గానుగ, ద్రాక్ష గానుగ త్రొక్కువానివలే అన్నాడు. ఈ ద్రాక్ష గానుగ తొక్కేవాడు యెషయా 63లో ప్రవచనం చూస్తున్నాం. ఎంత బాధ, ఎంత వేదన ఆయనలో మరి పెళ్ళుబుతుందో మీరు చూడండి పిల్లరా. ఆయన ఎంత వేదన కలిగి ఉన్నాడో మీరు గమనించండి. ఆ చిన్న పుస్తకం, విప్పబడినటువంటి చిన్న పుస్తకం, అందులో వ్రాయమైనటువంటి మాటలు మనకి వివరించబడ్డాయి. కనుక మనం ఆ మాటల్ని ఎరిగి దేవుని కృపను అందుకొని ఆ శోధన జయించి, ఆ వేదన జయించి, దేవుని కొరకు మన ఆత్మీయ అనుభవాన్ని మరి పెంపొందింప చేసుకున్న రీతిలో ఆయన చెప్పిన మార్గములో, ఆయన చూపిన మార్గములో మనం ప్రయాణం చేయాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు పిల్లరా. త్వరగా వచ్చే ప్రభువుని త్వరగా మనం మరి ఎదుర్కోవడానికి వెళ్ళాలి. మరి ఈవేళ ధ్యానంతో 10 అధ్యాయం ముగియబడింది పిల్లరా. రేపు మనం 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో పూర్తిగా మన ధ్యానం ఉండదు, కానీ ఆ 11వ అధ్యాయంలో కొంత భాగాన్ని, మనకు మరి కావలసినంత భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఇలా ప్రార్థన గ్రంథంలో దేవుడు అనేక మర్మయుక్తమైన విషయాలు రాసి ఉంచాడు. వాటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా ఈ యొక్క మరి లైవ్ కార్యక్రమం అయిన తర్వాత మీరు రాసుకోమని చెప్పాను. అవి రాసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని
మరలా ఒకటికి రెండు సార్లు చదువుకొని ప్రార్థన పూర్వకంగా చదువుకుంటే విషయం మీకు అర్థమవుతుంది పిల్లరా. కనుక ప్రభు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేయకుండా, సమయాన్ని పోగొట్టుకోకుండా, ఏ సమయానికి ఏది జరగాలో జరిగించేవాడు కనుక ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన కృపలో మనం మరింతగా ముందుకు వెళదాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. శ్రేష్టమైన ఈవులు ఇచ్చే మా దేవుడు, శ్రేష్టమైన జీవన విధానాన్ని నేర్పే మా దేవుడు, అందుని బట్టి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు. మీ కృపను మాలో ఉంచి నడిపించండి. మీ సన్నిధిని, మీ ఆత్మను మాకు అనుగ్రహింపచేయండి దేవాని స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని పెంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు నైనా దీవెనకరమైన మాటలు, నైనా జుంటె తేనె ధరల కన్నా మధురమైన మాటలు ప్రభా. ఆ మాటలు మేము అందుకొని పొందుకొని తద్వారా మా జీవన విధానాన్ని మేము మార్చుకొని నైనా నీకు అంగీకార యోగ్యంగా మా బ్రతుకులు ఉండడానికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. అలా మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి, మీ కాపుదలలో ఉంచండి. మాకు కావాల్సిన ప్రతి మాట శ్రేష్టమైన ఈవిగా మీరు మాకు దయచేయండి. అలా ఈ సీయోను ప్రార్థన మందిర బిడ్డలు మీరు దీవించండి, వారి కుటుంబాలు మీరు దీవించండి. వారిని మాత్రమే కాక ఈ వాక్య భాగాలు లైవ్లో వింటున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. అలా ప్రతి ఒక్కరిని మీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ కృపలు మమ్మల్ని పెంచమని ప్రార్థిస్తున్నాను. ఆయా బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఎవరెవరు ఏ ఏ విషయాల్లో ప్రభ నీకు దూరస్థంగా ఉంటున్నారో, మీ నామాన్ని అవమానపరుస్తున్నారో అవి వారు గ్రహించి వాటి నుంచి నైనా దూరపరచబడి నీకు సమీపస్థులుగా జీవించడం ద్వారా నీ మార్గములో ప్రయాణించేటువంటి జీవన విధానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలా ప్రభ మరి మీ చిత్తమైతే మరోసారి మేము ఎలాగను కలుసుకొని మరలా నీ వాక్యాన్ని ధ్యానించే వరకు మాకు తోడుగుండండి. మీ ఆత్మను కాపుదలకు ఉంచండి. ఎవరిలోనూ ఏ బలహీనత లేకుండా యేసు నామంలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అలానే ప్రభా, ఈ ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది ప్రభా. మేము ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా దినదినము ఆ సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది ప్రభా. అపవాది మానవాళిలో భయాందోళన కలిగిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థంగానే మారిపోతున్నట్టు కనపడుతూ ఉంది ప్రభా. మీ కృప చూపండి, బిడ్డను దర్శించండి, ఆ వేదన బాధను తొలగించండి. మీ చిత్తమే సిద్ధించుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ అలాగన మీ స్వాధీనం ఉంచుకొని మా అందరి మీద మీ కృపను కుమ్మరింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ విత్తబడిన వర్తమానాన్ని విన్న ప్రతి హృదయంలో నిరంతరంగా ఫలింపు చేయమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయునుగాక. ఆమేన్. స్తోత్రం. జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.